చేది కంప్లీట్ కాదు డైవర్స్ 4 పెట్టు పిజ్జా పెట్టు ఇప్పుడు 6 గంటలు కొట్టు కూర్చోవాలమ్మా చూడు ఈ అమ్మ కూడా థ్యాంక్ యూ మంచిగా ఈరోజు మన పవన్ కంటి ఆసుపత్రిలో మాపి స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్ అధికారులు నిన్న 12 ఆపరేషన్ చేసి ఇవాళ ఇంటికి పంపిస్తున్నాం. అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది 12 మంది. మరి వీళ్ళందరికీ కూడా నేను చేసే పని అయిపోయింది కానీ మీరు కాపాడుకునేది బాగుంటుంది. ఇలా ముఖ్యంగా మందేసే కార్యక్రమం కంటే ఎక్కువ కన్ను సాఫ్ చేసి అన్నీ ముఖ్యమే. ఇప్పటికే చెప్పుకుంటారు ఇక కాటన్ దస్తీలు కొనుక్కొని మంచిగా పిండి పెట్టుకోరు తెల్లటి. ఇవాళ అంతా తూర్చుడు అయింది, మీరు ఇవాళ తూర్చుడు అట్లాంటివి చేయొద్దు. ఇంటికైనప్పటికీ మందేయాలి. ఆ మందేసేటప్పుడు కూడా ఇందిరప్పు ఇట్లా అనుకుని వేయాలి. మొదటి చుక్క పొద్దుగాల వేయాలి, మళ్ళీ 9 గంటలు పగలు సాయంత్రం రాత్రి ఈ రకంగా వేయాలి. ఒక లక్ష్మీపతికి కొన్ని చుక్కల మందులు ఎక్కువ ఉంటాయి, ఒక గోళీలు వేరే ఉంటాయి. ఎందుకంటే బాగా దూరింది రాసిస్తాం. అదేవిధంగా గోళీలు ఉంటాయి తిన్నాక వేయాలి. అది కూడా 3 రోజులకి అంతే, బాగా అవసరం లేదు. ఈ కీళ్ళ నొప్పుల గోళీలు అవి ఇదివరకు ఏమైనా వాడేసి ఉంటే అవి మందు పెట్టాలి. షుగర్ అవ్వట్లేదు కదా, అక్కడ షుగర్ ఉందన్నా షుగర్ గోళీలో మరి ఆ పత్యం కాపాడాలి. దాంతో పాటుగా బీపీ ఉందా వాళ్ళకన్నా? అమ్మ బీపీ మీకుందా? 2 రోజులు బీపీ గోళీలు వాడుకోవాలి. అలా ఏదైనా తప్పిపోయి కడుపులో జ్వరమో ఏదైనా వస్తుంది కదా, మనకేం తెలుస్తుంది వాళ్ళకి ఏమవుతుందో ఉంటే ఆ దవాఖానలో పోయి చూయించుకోవాలి. ఎప్పుడు పోయినా కానీ అయితే ఆటోలో దీంట్లో పోవాలి తప్ప బండి మీద దొరకపోదు. మనం దుమ్ము వాడతాడు. అందుకనే మీరు కూడా పెద్ద మనిషి వినాలే, దుమ్ములో పోవద్దు ఎక్కదక్క. బయట బండ్లు పోయే కాడికి ఇవాళ బోధన లేవు కానీ అవతల కూర్చుంటే బస్సు జీవో పోతే దుమ్ములు ఎత్తుంది. దుమ్ము అండియద్దు. ఇంట్లో కూడా మీకు చెప్తున్నా, ఇలాంటి పక్కకు వేరే దగ్గర కూర్చోబెట్టే ఊడవాలి. ఇప్పుడు చూడు ఎంత శుభ్రంగా ఉంచారు. మీరు కూడా అట్లా ఉంచాలి ఇల్లు. విన్నారా? కన్ను తుడిచేటప్పుడు ఒక తెల్లటి దస్తీలు 2 తీసి మంచిగా విండి పెట్టుకొని ఇలాంటి గిన్నెల నీళ్ళల్లో అలా 2 వేయాలి. వేసి అవి మరిగినాక మెల్లగా నీళ్ళు వారబోసి ఆ దస్తీ ఒకటి ఇట్లా తీసి ముందుగా ఆపరేషన్ అయినా కన్ను చూడాలి. ఎంత తగినా ఏం కాదు. విన్నారా? లూజ్ వేసి చేయాలి. తెల్లదయ్యింది మర్చిపోయాల్సిన వేరే పెట్టుకోవాలి. ఇట్లా తలగాలి. కన్నుకు ఇది తలగాలి. మన ఏళ్ళు తలగద్దు. ఈ మెత్తగా ఇది తలగాలి. మీరు దుకాణాలకి దూది చూడప్పుడు అవన్నీ పెట్టుకోకూడదు. ఇసోటి దస్తీలు అది కూడా తెల్లడి చిన్న మైలున్నా తెలిసినట్టుంటుంది అన్నట్టు. ఇంక ఇట్లా అని మంచి ఇదంతా చూడాలి. ఇంకో దస్తోటి ఇంకో పక్క చూడాలి. ఇంటికెళ్ళి స్నానం ఇవ్వాలనే చేయొచ్చు. కొద్దిగా బకెట్ గిట్టు మీరు లేపకూడదు. బాగా ఓ వారం 10 రోజుల దాకా మీరే పెట్టండి. 10 రోజుల దాకా 10 రోజుల తర్వాతనే నెత్తికి స్నానం చేయాలి. నా మంచిగా నెత్తికి నూనె పెట్టుకోవచ్చు. నువ్వు మీసాలు కూడా పెట్టుకోవచ్చు. ఒక లక్ష్మణ్ అని పెళ్ళిందే సహకరిస్తారు. తిను, నువ్వు స్వీట్ తినద్దు. అమ్మ మీద ఉప్పు కారం అందరికీ తక్కువ తినదు.
ఇందులో మీకు తెలుసు షుగర్ పత్యం బీపీ పత్యం గది కాపాడు. ఇక మీరేం తింటే మీతో పెట్టచ్చు. కానీ 2-3 రోజులు బాగా కారం పెట్టకూడదు, మటన్ చికెన్ పెట్టకూడదు. ఎందుకంటే ఈ గోరీలకు దానికి పైతం కాదు. ఇంకా కాయగూరలు అయితే అన్నీ పెట్టచ్చు. ఇంత కొడుకు తింపి ఉడకబెట్టో ఆమ్లెట్ వేసాం. షుగర్ లేని వాళ్ళు అయితే పండు కూడా తినచ్చు. తప్పగా తింపి తింటేనే మంచిగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ చుక్కల మందు కరెక్ట్గా వేయాలి. కానీ అయిపోతుంది, ఏదైనా అయితే రావాలి. రెండోది అందరికి మంచిగా ఎలా పంపిస్తున్నాం. ఓసారి జ్వరం తక్కువైందని పంపిస్తే కడుపు నొప్పి తక్కువైందని దవాఖానకి వెళ్ళిపోతే ఇంటికి కనుక మళ్ళీ పోతురావా? ఈడ కూడా గట్లనే. మామూలుగా అయితే బేస్తారం పొద్దుగాలు రమ్మని చెప్పారు కావచ్చు. ఎప్పుడు చెప్పారా? బేస్తారం పొద్దుగాలనే, లేట్ చేయొద్దు. బేస్తారం పొద్దుగాలనే వచ్చి చూపించుకోపోయింది. ఈ లోపల వచ్చింది అనుకో, రేపైనా రావాలి. ఇంకేం అడ్డం లేదు. మనదే దవాఖాన, నేను ఎక్కుంటలేను. సార్ చూడు తిన్నారా? ఎందుకంటే ముందే రాజకీయంలో ఎవడేడో బుద్ధ వెళ్ళాలని చెప్తారు. అమ్మ తీసుకో. గిట్లా రండి. అందులో కొబ్బరి నీళ్ళు తాగు.